నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. పార్టీని ప్రభుత్వాన్ని ఎలా నడపాలో టీడీపీని చూసి వైసీపీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఉదాహరణకు కూటమి అధికారంలోకి వచ్చిన మొదలు తామిచ్చిన హామీల అమలుపై కంటే వైసీపీని మరింత బద్నాం చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇదే జగన్ చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా. అధికారానికి జగన్ కొత్త కావడంతో హామీల అమలుపై ఆతృత ప్రదర్శించారు. ఇదే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలు తనకు సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరించడాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ఘోరంగా ఓడిపోయిన వైసీపీని ప్రజలకు ఇంకా విలన్గా చూపించేందుకే చంద్రబాబు ప్రయత్నించడాన్ని చూడొచ్చు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజు ఒక మంత్రి, ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ బాధితులంతా వారికి వినతి పత్రాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. వీటిలో నిజమైన సమస్యలెన్నో ఎవరికీ తెలియదు. కానీ ప్రతిరోజు వందలాది మంది వైసీపీ ప్రభుత్వ బాధితులు టీడీపీ కేంద్ర కార్యాలయానికి క్యూ కడుతున్నారని, జగన్ సర్కార్ ఎంతగా వేధించిందో అనే సంకేతాలు పంపుతున్నారు. టీడీపీని చూసి ఇప్పుడు జనసేన అదే పని చేస్తోంది. ఎప్పుడెప్పుడు ఎవరెవరు పార్టీ కార్యాలయంలో ఉంటారో షెడ్యూల్ విడుదల చేశారు. టీడీపీతో పాటు జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వైసీపీ బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. ఈ రకంగా మనం ఎప్పుడైనా చేశామా అంటూ వైసీపీ సోషల్ మీడియాలోనే ప్రశ్నించడం గమనార్హం. ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే వైసీపీలో జగన్తో సహా రాజకీయ దృక్పథం ఉన్న నాయకులెవరూ లేరు. ఒకవేళ ఎవరైనా ఉన్నా వారిని దూరం పెట్టారు. అధికారాన్ని తెచ్చుకున్నది తమ కోసమే తప్ప మరెవరినో బాగుపరచడానికి కాదన్నట్టు వైసీపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరించారు. వైసీపీ క్యాడర్ను విస్మరించిన ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా తమ ప్రత్యర్థుల నుంచి వైసీపీ రాజకీయం, పరిపాలన నేర్చుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. Please subscribe dot news.